అందరికీ నమస్కారం. కళ్ళు మూసుకొని తెరిచేలోపు 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకొక సంవత్సరం ఆగితే నా పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. నా పాదయాత్ర స్టార్ట్ అయింది అంటే చంద్రబాబు నాయుడికి రోజుకో సినిమా చూపిస్తా. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పిన మాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోయే సినిమా ఎలా ఉండబోతుంది? ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు చేసినప్పుడు, పాదయాత్రలు చేసినప్పుడు కొన్ని సన్నివేశాలు మీకు గుర్తున్నాయా? ఆయన అలా వస్తుంటారు, వచ్చేసరికే కొంతమంది రెడీగా ఉంటారు. ఒక ముసలావిడ రెడీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముసలావిడిని దగ్గర తీసుకొని ఆమెతో మాట్లాడుతూ, ఆమె తర నిమురుతూ, ఆమె నుదుటి మీద ముద్దు పెడతారు. దాన్ని ఫోటో తీసి వాళ్ళ ఛానల్లో, తర్వాత రోజు వాళ్ళ పేపర్లో, వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తారు. ఒక వృద్ధ మహిళని ఓదారుస్తున్న జగన్మోహన్ రెడ్డి. సరే, ఇది ఒక భాగం. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటారు, ఒక చర్మ వ్యాధి ఉన్నటువంటి ఇంకెవరో నిలబడతారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి చూసి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని వాటేసుకుంటారు. చర్మ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళని వాటేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనంతో ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అవుతున్నారో చూడండి అని సంకేతాలు పంపడం కోసం, సామాన్యుడితో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా ఇంటరాక్ట్ అవుతున్నాడు అని చెప్పడం కోసం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ ఛానల్స్లో, వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్స్లో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఒక ముసలావిడ అన్నం తింటూ ఉంటుంది గుడిసెలో ఉండి. ఆ గుడిసెలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ ముసలావిడ ప్లేట్లో నుంచి ఆ ముసలావిడ చేతిలో ముద్ర పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తింటారు. వీళ్ళంతా తర్వాత మళ్ళీ కనపడరు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సన్నివేశాల్లోనే కనపడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర సన్నివేశాల్లోనే కనపడతారు. తర్వాత వీళ్ళెవరో తెలుసుకుందామన్నా సరే వీళ్ళెవరూ కనపడరు. జగన్మోహన్ రెడ్డి గారు అటుగా వస్తుంటాడు, ఒక వికలాంగుడు రెడీగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడబోతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడకుండా అతన్ని వాటేసుకొని అతనితో మాట్లాడి అతను బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ వికలాంగుడు చెప్తాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఇంత పెన్షన్ వచ్చింది, లేదా ఈ పథకం వచ్చింది, మీరు ఉన్నప్పుడు ఈ పథకం వచ్చింది అని ఏదో చెప్తాడు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు మనం కామన్గా చూసినటువంటి సన్నివేశాలు. అందరికీ తెలుసు వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అనేటువంటి విషయం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు జనంతో అంతగా ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి అయితే 2019 నుంచి 2024 మధ్య పరదాలు కట్టుకుని ఎందుకు రావాల్సి వచ్చింది? జనంతో ఎందుకు ఇంటరాక్ట్ కాలేకపోయారు? సరే, ఈ క్వశ్చన్ కూడా వదిలేయండి. ఇప్పుడు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఒక హాస్పిటల్లోకి వెళ్తారు. బెడ్ మీద పేషెంట్ రెడీగా ఉంటారు. ఆ పేషెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే లేవటానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ నర్సులు లేవకూడదని వారిస్తారు. ఆ పేషెంట్ బెడ్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేషెంట్తో మాట్లాడతారు. ఎలా ఉంది ఆరోగ్యం, ఏంటి ఆరోగ్య వసతులు ఎలా ఉన్నాయి అడుగుతారు. మీరున్నప్పుడు చాలా బాగుండేదయ్యా, ఇప్పుడు అస్సలు బాగలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేడు చూడటానికి, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నన్ను కనీసం ఏదన్నా అడిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్తున్నారు, ఇక్కడ వైద్య పరికరాలు కూడా లేవు అని అతను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి, చూసారా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో, నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేశాను, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యాన్ని నాశనం చేశాడు. పైగా నేను సాధించిన మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేసి పడేశాడు, వైద్యాన్ని సామాన్యుడికి అందని ద్రాక్షగా చేశాడు అనే దాన్ని జనంలోకి పంపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఇది ఒక భాగం. తర్వాత పోతూ ఒక స్కూల్ దగ్గరికి వెళ్తాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తాడు. వాళ్ళతో కలిసి తింటాడు, లేదా వాళ్ళతో మాట్లాడతాడు. ఎలా ఉంది భోజనం ఏంటి అనేది. సహజంగానే ఎంత అవునన్నా కాదన్నా మన ఇంటికాడ భోజనం ఉన్నట్టు స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం ఉండదు. వాస్తవం అది. ఖచ్చితంగా మన ఇళ్లలో ఉన్నట్టయితే ఉండదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడతారు. తర్వాత కొంతమంది టీచర్స్తో మాట్లాడతారు. వాళ్ళు ఏదో కంప్లైంట్స్ ఇస్తారు. ఖచ్చితంగా కొంతమందిని టీచర్స్ని కంప్లైంట్ ఇచ్చే రకంగా చేస్తారు. అంతా ప్లాండే. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. చూసారా, విద్యారంగాన్ని నేను బాగు చేశాను, కానీ ఇప్పుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యారంగం ఎంత పాడైపోయిందో చూడండి అని ఒక ప్రెస్ మీట్ పెడతాడు. అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాశనం చేశారు అనే దాన్ని జనంలో పంపించడం కోసం ప్రయత్నం చేస్తాడు. మరి దీనికి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని చేసినటువంటి కృషి ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడా? స్కూల్ గోడకి రంగు కంటే ఎక్కువ ఇంపార్టెంట్ టీచర్ కదా. స్కూల్ బాగుండాలి అంటే స్కూల్లో టీచర్ ఉండాలి. కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి వేయలేదు కదా.
ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదు కదా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కదా డిఎస్సి నోటిఫికేషన్స్ పడుతుంది. మెగా డిఎస్సి పడింది, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడింది, జాబ్ క్యాలెండర్లో భాగంగా మరొక డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేయబోతున్నారు. అంటే టీచర్ల భర్తీ ఇప్పుడు జరిగింది, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీచర్ లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేటువంటి పేరుతోటి స్కూల్ గోడలు కట్టి ఉండొచ్చు, గోడలకి రంగులేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ గోడలు కడితే గోడలకు రంగులు వేస్తే కమిషన్ వస్తుంది. స్కూల్లో టీచర్ నింపితే ఏమొస్తుంది? జీతం ఇవ్వాల్సి వస్తుంది. జీతం ఇచ్చిన దానికంటే డబ్బులు ఖర్చు పెట్టి, గవర్నమెంట్ ప్రజల డబ్బు కదా, ఖర్చు పెట్టి కమిషన్ తీసుకుంది బెటర్ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. మరి ఎవరు విద్యారంగాన్ని సర్వీస్ చేసినట్టు? సరే, ఏదేమైనా కొంతమంది టీచర్స్ని పెట్టుకుని వాళ్ళు చెప్పే, నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు టీచర్లు మాట వినలేదు కదా. టీచర్లు ఏదో చెప్దామని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే వాళ్ళని పోలీసులతోటి తన్నిచ్చిన పరిస్థితి కదా, టీచర్లను రోడ్డు మీద నడవనివ్వని పరిస్థితి కదా, ఆందోళన చేయనివ్వని పరిస్థితి కదా. అందుకనే 2024లో టీచర్లు అంతా తిరగబడ్డారు. పైగా టీచర్లతో మద్యం షాపుల దగ్గర కూర్చోబెట్టి మద్యం అమ్మిచ్చాడు కరోనా టైంలో టీచర్లతోటి. కరోనా టైంలో స్కూల్స్ లేవు కదా, టీచర్లకు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ఆ టీచర్లతోటి మద్యం షాపుల దగ్గర వాళ్ళు కూర్చోబెట్టి, ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు ఉన్నాయి కాబట్టి టీచర్లని ఆ మద్యం షాపుల దగ్గర కూర్చోబెట్టి మద్యం అమ్మిచ్చాడు. సరే, జరిగిన పరిణామాలు వదిలేయండి, కానీ జరగబోయే పరిణామాలు చెప్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ ఎవరు ఆ టీచర్సు, అబద్ధాలు ఎందుకు చెప్పారు, అబద్ధపు కంప్లైంట్స్ ఎందుకు రేజ్ చేశారు, ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఎందుకు మాట్లాడారు అని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సస్పెండ్ వేటు వేశారనుకోండి, వెంటనే వాళ్ళని ఆ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తాడు. అవును, ప్రకటిస్తాడు. మీకు కావాలంటే ఉదాహరణ చెప్తాను మీకు నేను. గోరంట్ల మాధవ్ అనేటువంటి ఒక సిఐ ర్యాంక్ అధికారి, ఆయన అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, చంద్రబాబుని విమర్శిస్తూ తొడగొట్టాడు, మేసం తిప్పాడు. అతని మీద తర్వాత అతను సీన్ కట్ చేస్తే 2019లో వైసీపీ ఎంపీ అభ్యర్థి. ఇలా చాలామంది ఉన్నారు. జగన్ చెప్పినట్టు చేస్తే ప్రమోషన్ ఉంటే ఆ పార్టీలో అని చెప్పడానికి నందిగాం సురేష్ అమరావతిలో రైతుల పంటలు, ఎవరైతే అమరావతికి భూములు ఇస్తున్నారో ఆ రైతుల పంటలు తగలబెట్టాడు అనేటువంటి ఆరోపణలు, కేసులు అతని మీద ఉన్నాయి. సీన్ కట్ చేస్తే అతను 2019లో వైసీపీ ఎంపీ అభ్యర్థి, ఎంపీగా గెలిచాడు. వాళ్ళంతా గోరంట్ల మాధవ్ గెలిచాడు హిందూపురం నుంచి, నందిగాం సురేష్ గెలిచాడు, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి సహకరించి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేస్తే, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సహకరించారని చెప్పి వారి మీద చర్యలు తీసుకుంటే వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇలా తను ఒక ప్లాన్ చేసుకొని స్క్రిప్టెడ్గా, అంతా స్క్రిప్టెడే ఉంటుంది, స్క్రిప్టెడ్గా రోజుకు రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. తనకంటూ ఒక సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టబోతున్నాడు, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టబోతున్నాడు. 100 కోట్లు ఖర్చు పెడతాడట. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా టీం ఉంటుంది, ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా టీం ఉంటుంది. వే2 న్యూస్ లాంటి షార్ట్ న్యూస్ వెబ్సైట్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకున్న ఛానల్స్ ఉన్నాయి, TV9, NTV, సాక్షి, ఇవన్నీ వైసీపీకి 10TV ఫేవరబుల్ ఛానల్స్. పైగా సోషల్ మీడియా, తర్వాత వాళ్ళకంటూ ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళందరి చేత బలంగా మాట్లాడిస్తాడు, దృఢంగా మాట్లాడిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే వ్యవస్థలు బాగుండేవి అనే దాన్ని ఇంజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అమరావతి నిర్మాణంలో కూడా ఎక్కడో చోట ఏదో ఒక లోపం ఉంటుందిగా, ఆ లోపాన్ని కనిపెట్టే ప్రయత్నం చేసి, ఆ లోపాన్ని హైలైట్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ట్రై చేస్తాడు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తమ హైలైట్ కావాలని అవతల ఉన్న పార్టీను లేదా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా దానికోసం స్క్రిప్టెడ్ ప్లాన్స్ కూడా చేస్తాడు. గతంలో మనం చూసాం. మరి ఈ స్క్రిప్టెడ్ ప్లాన్స్ అన్ని 2019లో వర్కౌట్ అయినాయి, 2029లో వర్కౌట్ అవుతాయా అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి మీద జనానికి ఉన్న ఒపీనియన్ వేరు, ప్రస్తుతం ఉన్న ఒపీనియన్ వేరు. వర్కౌట్ అవుతాయా లేవా అన్నది ఇప్పటికిప్పుడు ఒక డెసిషన్కి రాలేదు. కాకపోతే మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి చూపించబోయే సినిమా మాత్రం ఈ రకంగా ఉండే అవకాశం ఉంది. గతాన్ని గుర్తు చేస్తూ చెప్పే ప్రయత్నం చేశాను నేను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.